కొన్నారు అనేది కొన్ని వివరాలు ఈరోజు మీడియాలో కూడా వచ్చాయండి. ఆ, వాస్తవానికి మద్యం కుంభకోణంలో దాదాపు ఒక అంచనా ప్రకారం 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు అక్రమంగా సంపాదించారు. ఉమ్, ఇవన్నీ కూడా కొంత డబ్బుతో వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. ఉమ్, కొంత డబ్బు ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టారు. కొంత డబ్బు వివిధ ప్రాంతాల్లో కొంతమంది దగ్గర ఉన్నట్టు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో బయటపడ్డ 11 కోట్ల రూపాయల నగదును బట్టి అర్థమవుతుంది. ఉమ్, కాబట్టి కేవలం రాజు కసిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బినామీల పేర్లతోనే కాకుండా ఈ మొత్తం కుంభకోణం మాఫియా నెట్వర్క్ ఏదైతే ఉందో ఉమ్, ఈ మాఫియా నెట్వర్క్ లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి వ్యక్తి ఎంతో కొంత ఆర్థికంగా ప్రయోజనం పొందుంటాడు. వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళ చేతికి అందిన డబ్బుతో ఎక్కడో చోట ఆస్తులు కొనుగోలు చేసే ఉంటారు. కాబట్టి ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎన్ని రూపాయల్లో ఆస్తులు కొనుగోలు చేశారు అనేది పూర్తి స్థాయి విచారణ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పటికి వచ్చిన సమాచారం పాక్షిక సమాచారం అన్న అభిప్రాయం అండి. ఇప్పుడు మీరు అడిగారు ఎక్కడెక్కడ కొన్నారు ఏంటి అన్నప్పుడు, ఒక సమాచారం ప్రకారం హైదరాబాద్ శివార్లో రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలంలో మాచంపల్లి అనే ఒక గ్రామంలో రాజ్ కసిరెడ్డి పేరిట కొన్న భూములు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ ఒక్కొక్క ఎకరం 5 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో వీళ్ళు అనేక మంది పేరుతో, కొన్ని కంపెనీల పేరుతో, కొన్ని బినామీల పేరుతో, కొన్ని కుటుంబ సభ్యుల పేరుతో వీళ్ళు కొన్న ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ అనేది ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. బహుశా సిటీ దగ్గర కొంత సమాచారం, ఇంకా మీడియాలో రాని సమాచారం, మనలాంటి వాళ్ళకి తెలియని సమాచారం సిట్ అధికారుల దగ్గర కొంత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. రాజ్ కేసిరెడ్డికి వ్యక్తిగతంగా ఇలాంటి ఆస్తులు కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదంటారా? అంటే రాజ్ కసిరెడ్డికి వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేసే స్తోమత ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం బయట చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో ఒకసారి తిరువూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో సూర్యాపేట దగ్గర ఒక హోటల్లో లంచ్ కాగినప్పుడు వైసీపీలో ఒక స్థాయిలో పనిచేసిన ఒక నాయకుడు ఒక 10 నిమిషాలు రాష్ట్ర రాజకీయాల గురించి నాతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళకి 2-3 వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఇచ్చాడు. కానీ తన కోసం పనిచేసిన చాలా మంది నాయకుల్ని కనీసం 5 సంవత్సరాల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నాడు. అంటే వైసీపీలోనే చాలా మంది నాయకులు రాజు కసిరెడ్డి, జగన్ మద్దతుతోనే ఈ 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేది వైసీపీ నాయకులే చెప్తున్నారండి. కాబట్టి రాజు కసిరెడ్డి వ్యాపారస్తుడు కావచ్చు, రాజు కసిరెడ్డికి వ్యక్తిగతంగా ఆస్తులు ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో, గత ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో ఈ మద్యం ద్వారా సంపాదించిన డబ్బులతో అదనంగా కొత్త ఆస్తులు కొన్నాడనేది మనకున్న సమాచారం. సో ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 2021 ఆగస్టు నుంచి 2022 సెప్టెంబర్, అంటే మ్యాక్సిమం 2021 ఆగస్టు 2022 సెప్టెంబర్, అంటే ఏడాది కాలంలోనే ఇన్ని కొన్నాడు నేను క్వశ్చన్ అడిగింది కూడా అందుకే. రాజ్ కేసిరెడ్డికి ఎంత ఆర్థిక స్తోమత ఉన్నా అడవుడుగా ఏడాది కాలంలోనే 100 కోట్ల రూపాయల ఆస్తులు కొనిపడేయడం అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. మరి హైదరాబాద్లో అంత భూమి ఎందుకు వస్తుంది